My friends, today are you ready to meet the Lord? నా స్నేహితులారా, నేటి దినాన ప్రభువును కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? He is here ready to speak to you. ఆయన మీతో మాట్లాడడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. He is alive through His word. ఆయన తన వాక్కు ద్వారా సజీవంగా ఉన్నారు. He speaks to us through Psalm 126:5. 126వ కీర్తన 5వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుచూ ఉన్నారు. The Bible says, "Those who sow with tears will reap with shouts of joy." కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. God is close to those who cry to Him. దేవుడు ఆయనకు మొర్రపెట్టే వారికి అత్యంత సమీపంగా ఉన్నారు. He counts and accounts for every tear that they shed. వారు కార్చిన ప్రతి కన్నీటిని లెక్క వేసి ఆయన లెక్క చూచే దేవుడై ఉన్నారు. Even now He's close to your tears. ఇప్పుడు కూడా ఆయన మీ కన్నీటికి సమీపంగా ఉన్నారు. Your heart or the world may say, "The Lord has deserted you. He is not listening to you." లోకమైతే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టారు, ఆయన మిమ్మల్ని ఆలకించట్లేదు అన్నట్టుగా అంటూ ఉండవచ్చు. Throw away those words, my friends. నా స్నేహితులారా, అట్టి మాటలను త్రోసివేయండి. He accounts every tear. ఆయన ప్రతి కన్నీటిని లెక్కించువాడు. And He will do justice for you. ఆయన మీ కోసం న్యాయం చేయువాడు. This verse says, "Those who sow in such tears ఈ వచనం చెప్తుంది, అటువంటి కన్నీటితో విత్తువారు will reap with shouts of joy." సంతోష గానముతో పంట కోసెదరు. There was a girl who had tumors in her chest during her 12th standard. తన యొక్క 12 సంవత్సరాల ప్రాయములో ఒక అమ్మాయికి తన ఛాతి భాగంలో గడ్డలున్నట్లుగా అనిపించింది. 3 tumors. 3 గడ్డలున్నాయి. And she could not study at all. ఆవిడ మాత్రం చదువుకోలేకపోతున్నారు. The doctor said, "You have to get this operated." వైద్యులైతే శస్త్రచికిత్స జరిగించుకోవాలని చెప్పారు. And she did it. ఆ విధంగా ఆమె చేయించుకున్నారు. But it was a painful procedure. కానీ అది చాలా నొప్పితో కూడినది. She could not sleep. ఆవిడకి నిద్ర రావడం లేదు. She could not study at all. ఆవిడ ఏమాత్రం చదువుకోలేకపోతున్నారు. She was crying every time. ఆవిడ ప్రతి పర్యాయం రోదిస్తున్నారు. And again, after just a few months, she noticed another lump in her chest. మరలా కొద్ది నెలల్లోనే మరి యొక్క గడ్డ ఉన్నట్లుగా వారు గమనించారు. And she was shocked. Why is this coming again? ఇవి మరలా ఎందుకు వస్తున్నాయని నిర్ఘాంతపోయారు. I couldn't even bear the first operation. మొదటి శస్త్రచికిత్స భరించలేకపోయారు. The doctor said, "You have to get it operated again." వైద్యులు చెప్పారు, మరలా మీకు ఆపరేషన్ జరిగించాలి. And again they operated with so much pain coming to me. మరలా ఎంతో నొప్పి కలుగుతోంది, కానీ ఆపరేషన్ జరిగించారు. And the sad thing was, in just another month, I had again tumors spreading through my chest. విచారమైన సంగతి ఏమిటంటే మరి యొక్క నెల రోజుల్లోనే ఛాతి భాగంలో మరి యొక్క గడ్డ వ్యాపిస్తూ ఉన్నది. I was ready to give up my life, saying, "I cannot live anymore with all this pain." నేను ఈ బాధంతటితో జీవించలేను, ఇక ప్రాణం విడిచేద్దాము అన్నట్టి పరిస్థితుల్లోకి నేను వచ్చేసి ఉన్నాను. My family's money has dried up. నా కుటుంబం యొక్క డబ్బులన్నీ కూడా పూర్తిగా కరిగిపోయాయి. The doctor said, "Now you have 17 tumors. We don't know why this is coming." ఇప్పుడు వైద్యులేమో నీకు 17 కణుతులు ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయో తెలియదని చెప్తూ ఉన్నారు. She lost all her hope. ఆవిడ తన నిరీక్షణ అంతయు కోల్పోయారు. But she heard through somebody that we as a family were coming to the Ranchi prayer tower. అయితే మేము కుటుంబ సమేతంగా రాంచీ ప్రార్థనా గోపురానికి వస్తున్న సంగతి ఒకరి ద్వారా ఆమె తెలుసుకున్నారు. And she met me and God prayed. ఆవిడ నన్ను కలుసుకుని ఆ రీతిగా ప్రార్థన చేయించుకున్నారు. She said that when I prayed, the power of God filled her. ఆవిడ చెప్పారు, నేను ప్రార్థించినప్పుడు దైవశక్తి ఆమెను నింపి ఉన్నట్లుగా. And when she came back and checked with the doctors, ఆవిడ తిరిగి వచ్చి వైద్యుల చేత పరీక్ష చేయించుకున్నప్పుడు there was no trace of all the 17 tumors. ఆ 17 కణుతులకు సంబంధించిన సూచనలే లేవని చెప్పి ఉన్నారు. All the pain had gone. నొప్పంతా కూడా వెళ్ళిపోయింది. No need for operation. ఇక శస్త్రచికిత్స అవసరం లేదు. And she said, "Till today I am free." ఆవిడ చెప్తున్నాను, ఈ రోజు వరకు నేను స్వేచ్ఛగా ఉన్నాను. It has not come back. అవి తిరిగి మరలా రాలేదు. The Lord has touched me. ప్రభువు నన్ను తాకి ఉన్నారు. He will touch you right now ఆయన ఇప్పుడే మిమ్మును కూడా తాకును. and turn your tears into shouts of joy. మీ కన్నిటిని ఆనందపు కేకలుగా మార్చివేయును. She said, "In that same place my mother was crying with tears of joy." ఆవిడ చెప్తున్నారు, అదే స్థలంలో మా తల్లి గారు ఆనంద బాష్పాలతో ఉండి ఉన్నారు. Right now, let's ask for the Lord to hear our tears. ఇప్పుడే ప్రభు మన కన్నీటిని ఆలకించాలని ఆయనను అడుగుదామా? Master, ప్రభువా, you're a compassionate God. మీరు కనికరము గల దేవుడై ఉన్నారు. And your compassion is coming upon the people, Lord. మీ కారుణ్యము ప్రజల మీదకు వచ్చేయుచున్నది ప్రభువా. Miracles are happening. అద్భుతములు జరుగుతూ ఉన్నాయి. Yes, the tumors in the body of your children who are watching is drying up in the name of
Jesus. వీక్షిస్తున్న మీ బిడ్డల జీవితాల్లో ఉన్న కణుతులన్నీ కూడా యేసు నామములో ఎండిపోతూ ఉన్నాయి. There is physical oppression of the devil in a house, and in the name of Jesus, the demons are fleeing. ఇంటిలో ఉండి ఉన్న అపవాది యొక్క భౌతికమైన అణచివేత వెళ్ళిపోతోంది, దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. The Lord is entering into your house. ప్రభు మీ గృహములో ప్రవేశిస్తూ ఉన్నారు. Every addictive spirit is leaving your spouse, వ్యసనాన్ని కలిగించే ప్రతి ఆత్మ మీ యొక్క జీవిత భాగస్వామిని విడిచిపెడుతోంది, leaving your son. మీ యొక్క కుమారుని విడిచిపెడుతోంది. God is transforming your son దేవుడు మీ కుమారుని రూపాంతరపరుస్తున్నారు and raising him up to live a life of victory for Jesus. అతనిని యేసు కొరకే విజయవంతమైన జీవితాన్ని జీవించే స్థాయికి లేవనెత్తుచూ ఉన్నారు. Those who are crying, longing for the Holy Spirit, ఎవరైతే పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తూ మొరపెడుతున్నారో, the Holy Spirit is coming upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తున్నారు. filling you from head to foot. తల నుంచి అరికాలు వరకు నింపుతూ ఉన్నారు. Overflow, పొంగి ప్రవహిస్తున్నారు. overflow in the Holy Spirit. పరిశుద్ధాత్మలో పొంగి ప్రవహించండి. Thank God for His miraculous touch. దేవుని మహాద్భుతమైన స్పర్శ కొరకే దేవునికి వందనములు చెప్పండి. He's giving you life ఆయన మీకు జీవాన్ని ఇస్తున్నారు. and making you shout with joy, మిమ్మల్ని సంతోషంతో కేకలు వేసేలా చేస్తున్నారు. filling us with the joy of salvation. రక్షణ ఆనందము చేత నింపుతూ ఉన్నారు. That is the greatest joy. అది గొప్ప ఆనందమై ఉన్నది. Jesus has come into your heart and your house. యేసు మీ హృదయములోనికి గృహములోనికి వచ్చి ఉన్నారు. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name, యేసు నామములో God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to have a prayer get together at Bethesda Prayer Center at Karunya Nagar, which is in Coimbatore. కోయంబత్తూరులోని కారుణ్య నగర్ నందు గల బెతెస్దా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము. Yes, we are going to pray that God will turn your sorrow into joy. దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలెనని ప్రార్థన చేయనయ్యున్నాము. So come with all your family members. కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. Let God wipe away their tears and do miracles for them. దేవుడు వారి కోసం కన్నీటిని తుడిచి అద్భుత కార్యములను జరిగించనివ్వండి. We lay hands on everyone who comes and pray for them in the name of Jesus. వస్తున్న ప్రతి వారికి యేసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది. And the hand of Jesus will come upon them. యేసు హస్తం వారి మీదకి వస్తోంది. It will come upon you. అది మీ మీదకును వస్తోంది. And you will go back with your sorrow turned into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళెదరు. You can come and stay there. మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును. Food facilities are available. ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి. Transport facilities are available from the city of Coimbatore. కోయంబత్తూరు నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. Just come. కేవలం రండి. Call the number on the screen and they'll give you all the information. తెర మీద కనబడుతున్న నంబరుకు ఫోన్ చేయండి, సమాచారం అంతయు అందించెదరు. డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్య నగర్లో జరగనున్న బెతెస్దా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు. తేదీ జూలై నెల 7వ తేదీ ఆదివారం. సమయము మధ్యాహ్నము 2 గంటలకు. వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మును సంప్రదించండి. మమ్మును సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు 9487846601